మిమ్మల్ని సభాముఖంగా చిన్నపుచ్చాను అని మీరు అనుకోకండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు చెయ్యొద్దండి. ఆయన ఒక్కడే ఈ దేశంలో సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే. ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది సాహిత్యంలో ఈ దేశంలో ఎవరికీ రాలేదు. వాల్మీకి, వ్యాసుడు వంటి మహాపురుషులు పుట్టిన దేశంలో సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. అటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినటువంటి అంత గొప్ప గొప్ప పుస్తకాలు, అటువంటి గీతాంజలి లాంటి పుస్తకాలు, లేకపోతే జనగణమన అధినాయక జయ హే అన్న పాటకి పూర్తి అర్థం కాని, బకించంద్ర చటర్జీ చేసినటువంటి వందే మాతరం ఆ గీతానికి పూర్తి అర్థం కాని, దాని తాత్పర్యం కాని ఎంతమంది చదువుతున్నారు? ఏమి మీ నాన్నగారు ఎవరైనా రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం గీతాంజలి కొని ఇమ్మని అడిగితే కొనని వ్యక్తి? నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను, నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్క్స్ చదవాలనుకుంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఎంత గొప్ప కవిత్వం, ఎంత గొప్ప మాట. అసలు ఆయన నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అసలు అవి ఆయన సినిమాకి పాటే రాయనివ్వండి, కానీ ఒక్క మాట ఆయన పాటలోంచి వచ్చిందంటే ఎంత అనుభవించిన గుండెవు. స్వరపేటిక తీసేశారు, కంఠం లేదు, కానీ తన భావాలన్నీ కవిత్వంగా ఇచ్చారు. తెల్లారిపోయింది పల్లె లేచింది, ఆ ఒక్క మాట ఎంత గొప్ప మాట. నిజంగా చిన్ని చిన్ని మాటలలో ఎంత గొప్ప మాటలను ఇవ్వచ్చారో. అలా ఇంకి పాటలు నండూరి సుబ్బారావు గారివి, మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు చేసినవి, చిన్న చిన్న పుస్తకాలు, మీరు తేట తెలుగులో అర్థం చేసుకోగలిగినటువంటి పద్యాలు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు రచించినటువంటి గణపతి, ఇంత గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి తెలుగు సాహిత్యంలో. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎన్నోసార్లు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, భారతీ తీర్థస్వామి వారు చేసిన అనుగ్రహ భాషణాలు. నిజంగా మీ దగ్గర డబ్బులుండి చదువుకోవడానికి ఆ పుస్తకాలు కొనుక్కోలేకపోతున్నామంటే చెప్పండి. మీ అందరి తరపున నేను హరిప్రసాద్ గారిని ప్రార్థిస్తాను, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుస్తకాల దగ్గర నుంచి వచ్చే సంవత్సరానికి ముఖ్యమైన పుస్తకాలన్నీ కూడా ఇక్కడే ఒక గదిలో ఏర్పాటు చేస్తారు, మీరు వచ్చి చదువుకోవడం అలవాటు చేసుకోండి. అసలు అటువంటి పుస్తకాలు చదవండి, ఆ పుస్తకం మీ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మీరు ఆలోచించండి. ఒక్క పుస్తకం చదవండి. మహాత్ములు రచించినటువంటి పుస్తకాలు చదువుతుంటే, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు వాళ్ళు ఈ దేశం కోసం పొందినటువంటి పరివేదన చూస్తుంటే, మళ్ళీ వాడు ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత బల్ల కింద చెయ్యి పెట్టి ఎలా లంచం పుచ్చుకోగలడు? ఒక అరవిందో తన జీవితం గురించి రాసుకున్న పుస్తకం చదవండి.